పత్రికలు తెరవగానే నీ ఫేస్ కనిపించేలాగా. నేను 5 స్టార్ హోటల్లో కదా తింటున్నాను, అలా ఫోటో తీయించుకుంటే బాగోదు కదా. విషయం నీకు అర్థమైంది కదా. తర్వాత ఇంకో విషయం, 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా ఆ ఫోటో ఉండకూడదు. ఇంకో విషయం, ఒక మామూలు సాధారణ హోటల్లో ఉన్నట్టుగా ఒక ఫోటో, ఆ ఫోటో తీసుకొని ఎంత నిరాడంబరం, ఎంత అభిమానం, ఇలా ఉన్నట్టుగా దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. ఇక్కడి నుంచి వెళ్లి నీ బండి ఆపి ఎవరింట్లో ఉన్న కిచెన్ లోకి వెళ్లి వాళ్ళు పెట్టిందంతా తింటున్నట్టుగా. ఓహో, అలా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఇరుక్కుంటే చంపేస్తారు. అది ఆ కాలం. ఇప్పుడు మంత్రి అందరికీ కావలసిన వాడు అన్నట్టుగా చేయాల్సిన ట్రిక్ అయ్యా అది. తర్వాత మామిడికాయను కొట్టి పరిగెత్తుకుని వెళ్లి దాన్ని అలా తినేయాలి. అలా నువ్వు మామిడి పండు తింటే మంత్రి గారి మనసు పసి పిల్లాడి మనసులాగా నిష్కల్మషంగా ఉంటుందని జనాలు అనుకుంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డస్ట్బిన్ లో చెత్తంతా తీసి అందులో పెట్టే. ఇదే కాకుండా సురేంద్ర వాళ్ళ టీం వచ్చి ఇదే విషయం మీద డాక్టరేట్ హానరు ఇచ్చేస్తారు. ఇక అప్పటి నుంచి డాక్టర్ శివదాసన్ అలా అంటారు. నేను 5వ క్లాసే చదువుకున్నాను. ఓ, డాక్టరేట్ అవడానికి స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. తర్వాత సురేంద్ర మీ పేరు మీద బుక్ రాసేస్తాడు, అవార్డు కూడా ఇప్పిస్తాడు. అర్థం కాని భాషలో పత్రికలన్నిట్లో కూడా మీ గురించి రాసి పడేస్తారు. ఎవరికి తెలియని విషయాలన్నిటినీ కలిపి ఇంగ్లీష్ లో కూడా కవితలు రాసి వాటన్నిటిని ఫారెన్ యూనివర్సిటీలో పెడతారు. తర్వాత కవి సమ్మేళనంలో కూడా పాల్గొంటారు. ఎవరు, నేనా? ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సురేంద్రకి ఎక్కడో ఒకటి పనిపించండి. వీటికి ఏం పని ఇవ్వాలబ్బా? మీకు తెలిసినవి చాలా ఉంటాయి. కార్పొరేషన్ లో ఏదో ఒక చోట వాడిని పెట్టేశారు అనుకోండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. పెళ్లింట్లో ఇక చావింట్లో ఏముంటుంది? చావు ఇంట్లో కన్నీళ్లు కారుస్తారు, పెళ్లింట్లో ఆహ్లాదం. ఇక ఆదివారాల రోజు ఇంకా 10 పెళ్లిళ్ళకి ఇంకా 10 చావిళ్లకి రెగ్యులర్ గా వెళ్ళాలి. నవ్వాలి అని ఏడవాలి, నవ్వాలి ఏడవాలి, నవ్వాలి. నాకు విదేశాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. దానికెందుకు దిగులు పడతారు, నేనున్నాను కదా. ఉదాహరణకి బ్లడ్ లో యూరిన్ లేదు, బ్లడ్ లేదు, యూరిన్ లో బ్లడ్ లేదని ఇలాగా అలా చెప్పి రష్యా, కెనడా, ఉజ్బెకిస్తాన్ ఇలా అన్ని దేశాలకు మీరు వెళ్ళిపోవచ్చు. విదేశాలకా? అదెలా? అది ఆస్ట్రేలియాలో ఉంది. అలాగా? ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి మనం విదేశాలకు వెళ్ళాలి కదా. ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఎన్ఆర్ఐ మంత్రి అని అంటారు. ఇంకో విషయం, ఎటువంటి పనైనా ఆపకుండా చెయ్యాలి. మొదటి సంవత్సరం గవర్నమెంట్ మీద అభిప్రాయం తీసుకురావాలి. ఇక తర్వాత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మీద దృష్టి పెట్టాలి. అవినీతి ఎలా చేయాలి? అదే, క్యాష్ మొత్తం విదేశాల నుంచే తేవాలి. తర్వాత నా పేరు మీద కూడా తీసుకోవచ్చు. ఒక బోట్ కూడా కొనుక్కురావాలి, దాంట్లో తీసుకుని రావాలి. ఇక సముద్రం నుంచి తీసుకొచ్చామని చెప్పి బిల్లు పెట్టేయాలి. వాడివయ్యా నువ్వు, పులివయ్యా పులి, అదరగొడుతున్నావు. కానీ ఇలా అవినీతి గురించి ఆలోచించాలంటే ఒక రాజకీయ నాయకుడే కావాలి. నేను తలకిందులు తప్ప చేసినా ఇది జరగదయ్యా. అది కాదు, ఏదో విధంగా మీరు ఒక పెద్ద నాయకుడు అవుతారు. ఓహో, ఇలా చూడు, ఎలాగైనా సరే దీన్ని నువ్వు సరిచెయ్యాలయ్యా. అదంతా నేను చూసుకుంటాను. మిమ్మల్ని చూడ్డానికి కొంతమంది వచ్చారు. వీళ్ళందరికీ పని పాటలు లేవా? అయ్యో, అలా అనకూడదండి. ఓ, రమ్మని చెప్పు. ఈ రోజు సముద్రం పక్కన ఉన్న షాపుల్ని కొట్టే గొడవలో 11 మంది చనిపోయారు. 5గురిని హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఆ కలవరాన్ని నిలిపివేశారు. స్టేట్ మొత్తం అలర్ట్ గా ఉండాలని ఆర్డర్లు వేశారు. చోటానికర గుడిలో జాతర గురించి చర్చలు జరుగుతున్నప్పుడు అదే ఒక పెద్ద సమస్యగా మారింది. ఇరువైపుల నాయకుల్ని సీఎం గారు చర్చకు పిలిచారు. దీన్ని మీరంత తేలిగ్గా తీసుకోకూడదు. మా వాళ్ళిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మూఢనమ్మకాన్ని మాత్రమే మనం ఇంతవరకు ఎదిరించాము. మూఢనమ్మకాల్ని నమ్మడం కన్నా ఏదైనా నమ్మే స్వేచ్ఛ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. ఎన్నాళ్ళు ఎన్నేళ్లని ఈ అంధవిశ్వాసం. ఎవరైతే ఆ విశ్వాసాన్ని నమ్మలేదో అదంతా మూఢనమ్మకమే కదా. చూడండి, కమ్యూనిస్ట్ అంటే మూఢనమ్మకం కాదు. పార్టీ సెక్రటరీయే కదా మీ దైవం, పార్టీ ఆఫీసే కదా మీకు దేవాలయం, ఇక కమ్యూనిస్టు మేనిఫెస్టోయే కదా మీకు వేదం, రక్తసాక్షి అనేది నరబలి కదా, మీ స్వర్గం ఉటోపియాగా. కమ్యూనిజం అనేది ఒక మతం కాదు కదా, దాన్ని మీరు మర్చిపోతున్నారా?